నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రదేశం గురించి కాదు, ఒక అద్భుతమైన అనుభూతి గురించి మాట్లాడుకోబోతున్నాం. హిమాలయాల నడిబొడ్డున ఉన్న కేదార్నాథ్. దాని వెనకున్న కథలు, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో లోతుగా తెలుసుకుందాం. పదండి, ఈ దివ్యయాత్రను మనం మాటల్లో మొదలుపెడదాం. ఈ యాత్ర మొదలుపెట్టకముందే ఈ ఒక్క నంబర్ చూడండి, 3553 మీటర్లు. సముద్రమట్టానికి ఇంత ఎత్తులో కేదార్నాథాలయం ఉంది. అంటే మనం మేఘాలకు చాలా దగ్గరగా, ఈ మామూలు ప్రపంచానికి చాలా దూరంగా వెళ్తున్నామన్నమాట. ఈ ఒక్క సంఖ్య చాలు ఈ యాత్ర ఎంత గొప్పదో, అదే సమయంలో ఎంత కఠినమైనదో చెప్పడానికి. సరే, అసలీ కేదార్నాథ్ ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? ముందుగా ఆ బేసిక్స్ ఏంటో చూద్దాం. కేదార్నాథ్ అంటే మామూలు ప్రదేశం కాదు. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. అంటే శివుడు స్వయంగా వెలిసిన అత్యంత శక్తివంతమైన ప్రదేశాల్లో ఇది ఒకటన్మాట. అంతేకాదు, ఉత్తరాఖండ్లో చేసే పవిత్రమైన చోటాచార్ధామ్ యాత్రలో కూడా ఇది ఒక ముఖ్యమైన భాగం. హిందూ ఆధ్యాత్మికతకు ఇది ఒక శిఖరం లాంటిది. సరే, కేదార్నాథ్ ప్రాముఖ్యత తెలిసింది. మరి అక్కడికెలా వెళ్ళాలి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ కొండలపైనున్న గుడిని చేరుకోవటమే ఒక పెద్ద సాహసం. ఆ సాహసం గౌరీకుండ్ అనే బేస్ క్యాంప్ దగ్గర మొదలవుతుంది. కాని అసలు విషయమేంటంటే, ఆ గౌరీకుండ వెళ్లడమే ఒక పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణం రిషికేశ్లోని మైదాన ప్రాంతాల్లో మొదలై మెల్లమెల్లగా హిమాలయాల లోపలికి తీసుకెళ్తుంది. ప్రతి మలుపులోనూ ప్రకృతి సౌందర్యం మనల్ని కట్టిపడేస్తోంది. దారిలో అలకనంద, మందాకిని నదులు కలిసే రుద్రప్రయాగ, శివుడు కొన్నాళ్లు రహస్యంగా ఉన్నాడని చెప్పే గుప్తుకాశీ లాంటి ప్రదేశాలు దాటుకుంటూ చివరికి గౌరీకుండి చేరుకుంటాం. ఈ ప్రయాణం ఎంత సవాలుతో కూడుకున్నదో చెప్పటానికి ఈ వివరాలు చాలు. దాదాపు 16 గంటల ప్రయాణం. అది గంటకు 20 కిలోమీటర్ల వేగాన్ని మించకుండా. ఎందుకంటే రోడ్డుకి ఒకవైపు కొండచర్యలు ఎప్పుడు విరిగిపడతాయోనన్న భయం, మరోవైపు చూస్తే వేల అడుగుల లోయ. గుండె జారిపోతోంది. అందుకే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్, ఏటీఎంల మీద ఆధారపడలేం. చేతిలో కాస్త నగదు ఉంచుకోవడం చాలా అవసరం. గౌరీకుండు చేరుకున్నాక ప్రయాణంలో సగం పూర్తయినట్టే అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టు. అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఇక్కడ నుంచి కేదార్నాథ్ గుడికి 14 కిలోమీటర్ల నడక. ఇది భక్తికి, శారీరక దృఢత్వానికి అస్సలైన అగ్నిపరీక్ష. ఈ కష్టమైన 14 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి మన ముందు 3 దారులుంటాయి. మొదటిది మన కాళ్లమీద మనం నడవడం. దీనికి దాదాపు 10 గంటలు పడుతుంది. చాలా ఓపిక కావాలి. రెండోది గుర్రం మీద వెళ్లడం. ఇది సమయాన్ని సగ్గానికి తగ్గిస్తుంది. 4 గంటల్లో చేరిపోవచ్చు. ఇక మూడోది డోలీ, అంటే పల్లకీ అన్నమాట. ఇది కొంచెం ఖరీదే, కానీ నడవలేని వాళ్లకి, పెద్దవాళ్లకి ఇది దేవుడిచ్చిన వరంలాంటిది. ఇక్కడ మనల్ని ఇబ్బంది పెట్టేది దూరం మాత్రమే కాదు, అస్సలు శత్రువు వాతావరణం. ఎప్పుడు మంచు కురుస్తుందో, ఎప్పుడు వర్షం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఉష్ణోగ్రత 5 డిగ్రీల కన్నా కిందకి పడిపోతుంది. దారేమో జారుతూ అడుగడుగునా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే యాత్రలో సగం దూరం, అంటే 7 కిలోమీటర్ల దగ్గర ఉన్న రాంబాడ దగ్గర అందరూ కాసేపు ఆగి సేద తీరుతారు. అసలు ఇంత కష్టపడి, ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ యాత్ర ఎందుకు చేయాలి? దాని వెనుకాల ఒక బలమైన కథ ఉంది. పాండవుల కథ. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కాని ఆ గెలుపు వాళ్లకి సంతోషాన్నివ్వలేదు. బంధువుల్ని, గురువుల్ని చంపామన్న పాపభారంతో వాళ్ల మనసులు కుంగిపోయాయి. ఆ పాపం నుంచి విముక్తి కోసం వాళ్లు శివుడి దర్శనానికి హిమాలయాలకు బయల్దేరారు. అయితే శివుడికి వాళ్లని కలవాలని లేదు. యుద్ధంలో జరిగిన హింసకి ఆయన కలత చెందాడు. అందుకే వాళ్లకి అంత తేలిగ్గా దర్శనమివ్వకూడదని ఒక ఎద్దు రూపం దాల్చి అక్కడున్న పశువుల మందలో కలిసిపోయాడు. కానీ పాండవులు అంత తేలిగ్గా వదిలిపెట్టేవాళ్లా? అప్పుడు భీముడు ఒక ఉపాయం పన్నాడు. తన 2 కాళ్లని 2 కొండలమీద పెట్టి నిలబడ్డాడు. పశువులన్నీ ఆయన కాళ్ల కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. కాని ఆ ఎద్దు రూపంలో ఉన్న శివుడు మాత్రం భూమిలోకి మాయమైపోవడానికి ప్రయత్నించాడు. అదే క్షణంలో భీముడు చటుక్కున ఆ ఎద్దు మూపురాన్ని, అంటే వెనక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అంతే, శివుడి ఆ భాగం అక్కడే రాయలాగా స్థిరపడిపోయింది. ఆ పవిత్రమైన ప్రదేశమే ఈరోజు మనం చూస్తున్న కేదార్నాథ్. ఇప్పుడు మనం యాత్రలో చివరి అంకానికి వచ్చేశాం. ఆలయం లోపల గర్భగుడిలోకి వెళ్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్న కథకు సాక్ష్యం ఇక్కడే ఉంది.
ఇక్కడున్న అసలు విశేషం ఇదే. కేదార్నాథ్ గర్భగుడిలో మనకు గుండ్రటి శివలింగం కనిపించదు. దానికి బదులుగా ఒక ఎద్దు మూపుర ఆకారంలో ఉన్న త్రికోణాకారపు రాయి కనిపిస్తుంది. భక్తులు దాన్నే కేదారేశ్వరుడుగా కొలుస్తారు. ఆ పౌరాణిక కథకి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? సరే, మూపురం ఇక్కడుంది. మరి భూమిలోకి వెళ్ళిపోయిన ఆ ఎద్దు తల ఏమైంది? కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తల హిమాలయాలకు అవతలివైపున నేపాల్ దేశంలో బయటపడింది. ఆ ప్రదేశమే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ్ ఆలయం. చూశారా? కేదార్నాథ్లో శరీరం, పశుపతినాథ్లో శిరస్సు. ఎంత అద్భుతమైన సంబంధం! చివరగా ఈ ఆలయం గురించి మరికొన్ని ముఖ్యాంశాలు. దీన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునరుద్ధరించారని చెబుతారు. ఆయన సమాధి కూడా ఆలయం వెనకే ఉంటుంది. ఇక విపరీతమైన మంచు కారణంగా ఈ గుడి సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. అక్షయతృతీయ నుంచి దీపావళి వరకు అన్నమాట. అందుకే కేదార్నాథ్ యాత్ర అంటే కేవలం గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం కాదు. అది ప్రకృతితో ఒక పోరాటం, పురాణాల్లోకి మనం చేసే ఒక ప్రయాణం, మన శక్తి సామర్థ్యాలకి అదొక పరీక్ష. మరి అసలు ప్రశ్నేంటంటే, ఇంత కఠినమైన ఈ ప్రయాణం దేవుడి మీద మనకున్న భక్తికి పరీక్ష, లేక మన గురించి మనం తెలుసుకునే ఒక ఆత్మశోధన? ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం.